అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన అనంతరం శాసనసభ ఆవరణలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రధాన అంశాల సన్నద్ధతపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన అనంతరం శాసనసభ ఆవరణలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రధాన అంశాల సన్నద్ధతపై చర్చించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ గంగోత్రి, ఈ రోజు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు సమావేశం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశాలు వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సిఎల్పి సమావేశం జరగబోతా ఉంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సిఎల్పి సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా ఈ సిఎల్పి సమావేశంలో ఏ విధంగా బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనుసరించవలసిన వ్యూహాలపై ఈ రోజు సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఈ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, పార్టీ విప్పులు అందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇటు ప్రతిపక్షాలు ఏ విధంగా ఇటు అంటే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా తిప్పికొట్టే ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే విధంగా కూడా శాసన సభ్యులకు, ఇటు ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు. వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరగబోయే అవకాశం ఉన్నందున పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అంశం పైన చర్చకు వచ్చినా కూడా సభ్యులందరూ మాట్లాడే విధంగా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చెప్పే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏవైతే మూర్తి అంశం కావచ్చు, ఇతర అంశాలు కానివచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇతర ఏవైతే హామీలు కానివచ్చు, అంశాలకు సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు కనిపిస్తా ఉన్నాయి. బడ్జెట్ కు సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ముందస్తుగానే ఇటు సభ్యులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ధీటుగా ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చే విధంగా కూడా సభ్యులందరూ కూడా సమాయత్తంగా ఉండే విధంగా, అదేవిధంగా సభలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ అవలంబించే వ్యూహానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి దిశానిర్దేశం ఇటు శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.